ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు తిరుగులేని రాజకీయ పార్టీ బీఎస్పీ. అయితే గత కొన్నేళ్లుగా ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో బీఎస్పీ విఫలమవుతూనే ఉంది. ప్రస్తుతం బీఎస్పీ అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్పీ చీఫ్ మాయావతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు తాను బతికి ఉన్నంత కాలం తన పార్టీకి రాజకీయ వారసుడు ఉండడని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు తిరుగులేని పార్టీ బీఎస్పీ. కానీ గత 3 సార్వత్రిక ఎన్నికల నుంచి బీఎస్పీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడిని మరోసారి పార్టీలో అన్ని పదవుల నుంచి తొలగించడంతో ఆ పార్టీ పేరు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. నిజానికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆకాష్ ఆనంద్ను తిరిగి పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా నియమించారు. ఈ నిర్ణయాన్ని చాలామంది పార్టీ తన నిర్ణయాలను పునఃసమీక్షించుకుందని భావించారు. కానీ తాజాగా మరోసారి తన మేనల్లుడిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి ప్రకటించడంతో పార్టీలో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీ అధినేత్రి మాజీ సీఎం మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీలోని అన్ని పదవుల నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను తప్పించారు. అంతేకాదు తాను జీవించి ఉన్నంత కాలం తనకు రాజకీయ వారసుడు ఉండరని మాయావతి ప్రకటించడం యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లక్నోలో జరిగిన బీఎస్పీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాయావతి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ నాయకత్వంలో గణనీయమైన మార్పులను చేపట్టారు మాయావతి. తన సోదరుడు ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు. వీరు దేశవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని మాయావతి పేర్కొన్నారు. తన రాజకీయ వారసత్వంపై మాయావతి కీలక ప్రకటన చేశారు. తాను బ్రతికి ఉన్నంత వరకు తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని స్పష్టం చేశారు. తనకు పార్టీ ఉద్యమం ముఖ్యమని తెలిపిన మాయావతి ఆ తర్వాతే బంధుత్వాలు అని స్పష్టం చేశారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాలను సైతం వెల్లడించారు మాయావతి. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాష్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్ను బీఎస్పీ నుంచి బహిష్కరించారని మాయావతి తెలిపారు. ఉత్తరప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా పార్టీ 2 వర్గాలుగా విభజించడం ద్వారా ఆయన పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని, ఇది భరించలేని చర్యగా పేర్కొన్న మాయావతి అందుకే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు. అయితే ఆకాష్ ఆనంద్కు సంబంధించి మరిన్ని కీలక విషయాలను సైతం వెల్లడించారు మాయావతి. అశోక్ సిద్ధార్థ్ కుమార్తెను ఆకాష్ ఆనంద్ వివాహం చేసుకున్నాడని, తన భార్య ప్రభావం ఆకాష్పై ఉందని, అయితే అది అంత సానుకూలంగా లేదని, అలాంటి పరిస్థితుల్లోనే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాష్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నానని మాయావతి పేర్కొన్నారు. అందుకు ఆకాష్ మామ అశోక్ సిద్ధార్థే కారణమని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆకాష్ స్థానంలో పార్టీ సమన్వయకర్తగా ఆనంద్ కుమార్ ఉంటారని తెలిపిన మాయావతి ఇప్పటి వరకు ఆయన తనను ఏ విషయంలోనూ నిరాశపరచలేదని వెల్లడించారు. అలాగే పార్టీకి ఉద్యమానికి ఎటువంటి హాని కలిగించలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆకాష్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్ బీఎస్పీ మేరఠ్ ఇన్ఛార్జ్ నితిన్ సింగ్ను పార్టీ నుంచి మాయావతి గత నెలలో వేటువేశారు. నితిన్ సింగ్ ఇటీవల వరకు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించేవారు. తన మామ సిద్ధార్థ్పై వేటుపడిన నెల రోజుల్లో ఆనంద్ను కూడా కీలక పదవుల నుంచి తప్పించారు. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాష్ ఆనంద్ 2016లో బీఎస్పీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అనతి కాలంలోనే పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాష్ పేరును మాయావతి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీని తీవ్రవాదుల పార్టీ అంటూ ఆకాష్ ఆనంద్ నోరు పారేసుకోవడంతో వెంటనే అతన్ని పార్టీ పదవుల నుంచి మాయావతి తొలగించారు. ఆకాష్ ఆనంద్ను పార్టీ బాధ్యతల నుంచి మాయావతి తప్పించడం ఇది రెండోసారి. అయితే
ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి మరోసారి అతనికి పార్టీ పదవులను అప్పగించారు. ఆకాష్ ఆనంద్ 30 ఏళ్ల వయసు ఉన్న యువకుడు. లండన్లో MBA పూర్తి చేశాడు. ఆకాష్ ఆనంద్ తన ప్రసంగాలతో మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. బీఎస్పీ ఎదుర్కొనే నాయకత్వ సంక్షోభాన్ని ఆకాష్ ఆనంద్కు పూరించే సత్తా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాకపోతే తన కుటుంబానికి రాజకీయ అనుభవం లేదు. ప్రస్తుతం మాయావతి రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా ఉండట్లేదు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో యాక్టివ్గా ఉంటోన్న ఆకాష్ ఆనంద్ను మాయావతి పార్టీ పదవుల నుంచి వివిధ కారణాలతో తొలగించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బీఎస్పీ ఉనికి కోసం పోరాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాయావతి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇకనైనా పార్టీని గాడిన పెట్టకపోతే రానున్న రోజుల్లో ఆ పార్టీ మరిన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.